ఇంతకుముందు గన్లో పిస్టల్లో ఉండేవి బుల్లెట్స్, ఇప్పుడు ఎక్కడున్నాయి? మెసేజ్ రూపంలో తిరిగే మెసేజ్ బుల్లెట్స్, బ్రేకింగ్ హార్ట్స్. జస్ట్ పుట్ ఎ మెసేజ్ అండ్ సెండ్ ఎ మెసేజ్ అండ్ బుల్లెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. మామూలు బుల్లెట్స్ అన్ని పనిచేస్తే 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లు, ఇంకా శక్తివంతమైనది అయితే 5-10 కిలోమీటర్లు. ఇక ఆ తర్వాత ఏ గన్ను పనిచేయదు. కానీ ఈ సెల్ ఫోన్ గన్ అనేటువంటి మెసేజ్, బుల్లెట్ మెసేజ్ ఈ దేశంలో వదిలితే అమెరికా దేశంలో నుండి కూడా తగులుతుంది. ఊదిగంతముల వరకు టెక్స్ట్ బుల్లెట్ వెళ్ళిపోతుంది, దూసుకొని వెళ్ళిపోయి గుండెలను పగలు కొట్టేస్తున్నాయి. కొందరు మెసేజ్లు మనిషిని తను తానే మర్చిపోయి వలలో పడిపోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు కోళ్లు పెట్టేవాళ్ళు, అలాగే పక్షులు పెట్టేవాళ్ళు అడవిలోకి వెళ్ళి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అడవిలోకి వెళ్తున్నా, అందరూ సెల్ ఫోన్లోనే మనుషులు పెట్టేస్తున్నారు. రకరకాల మోసపూరితమైన కార్యాలు జరుగుతున్నాయి. అందుకే యవన కుమారులరా, యవన కుమార్తెలరా, వాక్యంని మీ గుండెల్లో పెట్టుకోండి. ఈ వాక్యం మిమ్మల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది, తొట్టిల్లకుండా కాపాడువాడు. ఎవరి రక్షకుడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు.